ఈరోజు మన రెసిపీ మామిడి తురుము వేసి పప్పు బచ్చల కూర చేశానండి. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. చాలా బావుంటుంది. ముందుగా ఒక పావు కిలో కందిపప్పు నీట్‌గా కడిగి ఒక 1 అవర్ నానబెట్టానండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది. అది కుక్కర్‌లో వేసుకొని నెక్స్టు బాగా నీట్‌గా కడిగి కట్ చేసిన బచ్చల కూర ఒక 2 గుప్పెళ్ళు వేశాను. దీంతో పాటు ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చి. అలానే కొంచెం కారం గూడా యాడ్ చేశానండి. కొంచెం పావు టీ స్పూన్ వరకు నెయ్యిని వేశాను. గ్లాస్ కందిపప్పుకి 2:30 గ్లాసులు వాటర్ పోసి ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కారం 1 ½ టీ స్పూన్ వేశాను. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదిపిన తర్వాత ఇది మామిడి తురుమండి. ఈ మామిడి తురుము ఉప్పు వేసి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. వీడియో కూడా పెట్టాను. మీరు మామిడి తురుము ప్లేస్‌లో మామిడికాయ ముక్కలు ఉండి వేసుకోవాలనుకుంటే కుక్కర్ పెట్టేటప్పుడే మీరు ముక్కలు వేసి ఉడికించుకోవచ్చు స్టార్టింగ్‌లో. లేదు ఈ ప్లేస్‌లో మామిడి తురుము లేదు అనుకుంటే మీరు చింతపండు పులుపుని యాడ్ చేసుకొని ఒకసారి పప్పుని మళ్ళీ చక్కగా ఉడికించుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. పోపులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి, ఒక ఆవాలు, జీలకర్ర అలానే ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పును ఇందులో వేసుకుంటే మన మామిడి తురుము, బచ్చల కూర పప్పు రెడీ అయిపోయినట్లేనండి. చివరిలో కొత్తిమీర వేసుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.